దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. వాక్యం సెలవిస్తోంది. సామెతలు 14వ అధ్యాయము 5వ వచనములో నమ్మకమైనటువంటి సాక్షి అంట అబద్ధమాడడట. నీవు అబద్ధమాడుతున్నావా? జాగ్రత్త సుమా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సేవకుల దగ్గర అబద్ధమాడుతున్నావేమో, నీ భార్య దగ్గర, లేదా నీ భర్త దగ్గర, మీ పిల్లల దగ్గర, మీ తల్లిదండ్రుల దగ్గర మీరు అబద్ధమాడుతున్నారేమో. జాగ్రత్త అంటున్నాడు దేవుడి ఉదయకాల సమయంలో. ఎందుకంటే అబద్ధములాడి వారి నోరు ఒక దినాన మూయబడును. అబద్ధములాడేటటువంటి నోరు ఒక దినమున మూయబడుతుంది. కాబట్టి నీవు ఉద్యోగం చేసుకునే దగ్గరే కావచ్చు, నువ్వు చదువుతున్న దగ్గరే కావచ్చు, మీ స్నేహితుల దగ్గరే కావచ్చు, మరెక్కడైనా సరే అబద్ధమాడుతున్నారేమో. జాగ్రత్త దేవుని బిడ్డలారా. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. నీవు నమ్మకమైనటువంటి స్థితిలోనే ఉంటున్నావా? అబద్ధమాడేటటువంటి అబద్ధికుడుగా నీవు ఉంటూ ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు 12వ అధ్యాయము 22వ వచనములో, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. దేవుని బిడ్డలారా, నువ్వు మనుషుల దగ్గర అబద్ధమాడుతున్నావేమో, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు పైరూపాన్ని చూస్తావు, కానీ దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. నీ హృదయాంతరంగంలో నుండి వచ్చేటటువంటి ఆ అబద్ధముడు చూస్తున్నాడు. కాబట్టి అబద్ధము ఆడు పెదవులు యెహోవాకి హేయము అంట. దేవుని బిడ్డలారా, ఆయనకు నచ్చదంట. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో, అయితే సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఏమండి? సత్యమునకు విరోధముగా అబద్ధమాడొద్దు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఎంత చక్కని మాట అండి. సత్యము అనగా వాక్యము, వాక్యమే సత్యము అని చెప్పేసి అని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడి ఉన్నది. నువ్వు మనుషుల దగ్గర అబద్ధమాడొద్దు, దేవుని దగ్గర కూడా నీవు అబద్ధమాడొద్దు. అబద్ధమాడినట్లయితే అబద్ధమాడేటటువంటి పెదవులు యెహోవాకి హేయము గనక సత్యమునకు విరోధముగా నీవు అబద్ధమాడవద్దు. దేవుని సేవకుల దగ్గర నీవు అబద్ధమాడవద్దు. నీతిగా న్యాయముగా జీవిస్తున్నటువంటి ఆయన బిడ్డల దగ్గర కూడా నీవు అబద్ధమాడవద్దు. దేవుని బిడ్డలారా, అబద్ధమాడితే ఏమి జరుగుతుందో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయములో అననీయ సప్పిరాలు ఉన్నారు. వారు పొలం అమ్మారు, అంత బాగానే ఉంది. అందులో కొంత డబ్బును దాచుకున్నారు, కొంత ధనమును ఆ యొక్క అపోస్తుల పాదముల దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో మాట. 5వ అధ్యాయం 4వ వచనములో పేతురు అంటున్నాడు, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. ఎంత భయంకరమైనటువంటి స్థితి చూడండి. డబ్బుకు ఆశపడి డబ్బును దాచుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అపోస్తుల పాదముల దగ్గర తనకున్నటువంటి ధనమును పెడుతూ అక్కడ అననీయ అబద్ధమాడుతూ ఉన్నాడు. అబద్ధము అక్కడ దాగదు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల దగ్గర అబద్ధము దాగదు. దేవుని దగ్గర అబద్ధము అక్కడ అదాగదు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, అననీయ ఎందుకు నువ్వు ఇలా చేశావు? నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నువ్వు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధమాడినావు అని చెప్పేసి అని అన్నప్పుడు అననీయ అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఆయన నోరేమైంది? ఇప్పుడు మూయపడింది. దేవుని బిడ్డలారా, అంతేకాదు అక్కడ మాట్లాడు, ఒకడితోనొకడు అబద్ధమాడకుడి. దేవుడితోనే కాదు, మనుషులతో కూడా ఒకరితోనొకరు అబద్ధమాడకండి. ధనమును తీసుకొని అబద్ధమాడుతున్నావా? ఇంకా వేరే వేరే సహాయం పొందుకొని అబద్ధమాడుతున్నావా? ఒక దినాన నీ నోరు మూయబడుతుంది. అననీయకు వచ్చినటువంటి పరిస్థితే నీకు వస్తుంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఎవరిని నువ్వు మోసము చేయలేవు, దేవుని కూడా నీవు మోసము చేయలేవు. దేవుని దగ్గర విరోధముగా నువ్వు మాట్లాడినా, మనుషుల దగ్గర నువ్వు విరోధంగా మాట్లాడినా, నువ్వు మనుషులను మోసపుచ్చాలని ఎన్ని ఆలోచనలు చేసినా ఒక దినము నీ నోరు మూయబడక తప్పదు. నీ తప్పు, నీ అబద్ధము బయటకి వెల్లడి అవ్వక తప్పదు. దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు అంటాడు, ఒకడితో ఒకడు కూడా అబద్ధం ఆడకూడి అంటూ ఉన్నాడు.
అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో, మనము ఒకరికొకరు అవయములమై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. దేవుని బిడ్డలారా, ఒకరికి ఒకరు మనము అవయవములై ఉన్నాము, దేవుని బిడ్డలముగా ఉన్నాము. సంఘములో ఒకరికొకరు అవయవములుగా ఉన్నప్పుడు ఎవరితో కూడా మీరు అబద్ధమాడకుండా సత్యమునే మీరు మాట్లాడవలెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దినమున ఈ ఉదయకాల సమయములో నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. నీవు నమ్మకమైన సాక్షి వాళ్ళే ఉంటున్నావా? నువ్వు అబద్ధమాడుతున్నావా? జాగ్రత్త, అననీయ వలె నువ్వు మరణిస్తావేమో. ఒక దినాన నీ నోరు మూయబడుతుందేమో. దేవుని బిడ్డలారా, సత్యము మాట్లాడండి, సత్యాన్ని చెప్పండి, సత్యంగా మీరు జీవించండి. వాక్యానుసారమైన జీవితం మీరు జీవించినప్పుడు అననీయకు వచ్చినటువంటి స్థితి మీకు, మీ కుటుంబానికి రాదు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలపటనుందురు. ఈరోజు నీ అవసరం కొరకు నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో, ఈరోజు నువ్వు తప్పించుకోవడానికి అబద్ధం ఆడుతున్నావేమో, ఈరోజు నీ పాపాన్ని కప్పుకోవడానికి నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు కూడా వెలపట్టనే ఉంటారట. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నువ్వు అబద్ధమును ప్రేమిస్తున్నావేమో, జాగ్రత్త, వెలపట ఉంటారట. వెలపట అంటే ఏంటో తెలుసా? చీకటి, అది నరకము, అది పాతాళము. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనంలో, అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని పరిచారకులతో చెప్పెను. దేవుని బిడ్డలారా, వెలుపట పండ్లు కొరుకుటయు, చీకటి, ఏడుపు ఉంటుంది. అలాంటి స్థితి నువ్వు భరించడం కన్నా సత్యాన్ని గ్రహించి సత్యమైన మార్గములు నడిచి సత్యమైన మాటలు బోధిస్తూ సత్యమైన మాటలు నువ్వు పలికినప్పుడు ఆయన రాజ్యములో ఏడుపు దుఃఖము లేనటువంటి ఆయన రాజ్యములో, ఆకలి లేనటువంటి దప్పిక లేనటువంటి ఆయన రాజ్యములో ఆయనతో పాటు సదాకాలం ఉండేటటువంటి కృపను దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.